హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళలో చాలామంది కూడా కొత్త ఇండ్ల కోసము అండ్ అదేవిధంగా ఇంటి స్థలాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే ఇటువంటి వాళ్ళ కోసం కూటమి ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. దాదాపుగా 3,00,000 ఇండ్లకు గృహప్రవేశాలనేటువంటివి చేపించి అర్హులైనటువంటి వాళ్ళకు ఇచ్చేందుకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ అదేవిధంగా కొత్తగా 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి ఎప్పటినుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు అనేటువంటివి మొదలవుతాయి? ఎలా దరఖాస్తులు చేసుకోవాలి? అర్హతలనేటువంటివి ఏమిటి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ విషయాల గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడ కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ డైలీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టేసున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది కూడా కొత్త ఇళ్ళ కోసము, అంటే ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా కొత్త ఇండ్ల కోసము అండ్ అదేవిధంగా ఇంటి స్థలాల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. సో, తాజాగా ఇటువంటి వాళ్ళ కోసము ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. దసరా నాటికి దాదాపుగా 3,00,000 ఇండ్లకు సంబంధించి గృహప్రవేశాలనేటువంటివి చేపించి అర్హులైనటువంటి వాళ్లకు అప్పచెప్పాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇందుకు గాను నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి. సో, ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద దసరా కానుకగా రాష్ట్రంలో 3,00,000 గృహప్రవేశాలనేటువంటివి జరిగేలా ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తూ ఉంది. సంక్రాంతి నాటికి మరొక 2,00,000 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా చూస్తూ ఉందన్నమాట. వచ్చే మార్చి నాటికి 10,00,000 ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంగా అయితే ప్రభుత్వం పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనా? సో, మనకు ఈ యొక్క దసరా నాటికి గృహప్రవేశాలు ఎటువంటివైతే చేపించబోతుంది కదా! సో, ఇవి వచ్చేసి కేటగిరీల వారీగా అయితే మనకు చేపించబోతుందనమాట. రాష్ట్రంలో చేపట్టినటువంటి ఇండ్ల నిర్మాణం మనకు 3 కేటగిరీలుగా, అంటే ఏ, బి, సి, ఈ 3 కేటగిరీలుగా వర్గీకరించి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అందించాలని అయితే చూస్తూ ఉంది. ఇండ్లు లేనటువంటి పేదల వివరాలన్నీ కూడా మనకు ప్రభుత్వము సర్వే ద్వారా అయితే సేకరిస్తూ ఉందన్నమాట. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఆల్ ఈ సర్వే అనేటువంటిది ఒక 80-90% వరకు అయితే కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఈ సర్వేలో ఇప్పటి వరకు 6,00,000 మందికి ఇండ్లు అవసరమని గుర్తించారనమాట. మరికొద్ది రోజుల్లోనే ఈ సర్వే అనేటువంటిది కూడా పూర్తి చేసి తుది జాబితాను మనకు అనౌన్స్ చేయబోతున్నట్లు ప్రభుత్వము అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇప్పటి వరకు మనకు రాష్ట్రంలో వచ్చేసి 2,81,000 ఇండ్లు నిర్మాణం అనేటువంటిది పూర్తి కాగా, సో, ఈ సెప్టెంబర్ నెలలో మరొక 19,000 ఇండ్ల నిర్మాణం అనేటువంటిది పూర్తి చేసి దసరా నాటికల్లా 3,00,000 ఇళ్ళు అనేటువంటి వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి. సో, ఇప్పటి వరకు మనకు 2,81,000 అయితే ఇళ్ళు అనేటువంటిది కంప్లీట్ అయ్యున్నాయన్నమాట. ఇక రిమైనింగ్ 19,000 ఇళ్లను ఈ నెలాఖరు లోపల పూర్తి చేసి దసరా నాటికల్లా ఇళ్ల నిర్మాణ గృహప్రవేశాల ప్రక్రియ అనేటువంటిది అయితే స్టార్ట్ చేస్తారండి. అది కూడా 3 విడతల వారీగా, 3 దశల వారీగా అయితే మనకు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అలాగే పీఎంఏవై 1లో ఎవరికైతే మంజూరైనటువంటి ఇండ్లు ఉన్నాయో, సో, ఈ ఇండ్లను 2 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పీఎంఏవై కింద చాలామంది కూడా ఆన్‌లైన్ దరఖాస్తులు అనేటువంటివి అయితే పెట్టుకున్నారండి. సో, ఈ పీఎంఏవై కింద మంజూరైనటువంటి ఇండ్లను 2 ఏళ్లలోపు పూర్తి చేసి అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి పీఎంఏవై 2లో పట్టణ ప్రాంతాల్లో 50,000 ఇళ్ళు అనేటువంటివి అయితే మంజూరు అయ్యాయన్నట్లుగా మనకు చెప్పడం జరిగింది. వీటితో పాటుగా గృహ నిర్మాణ శాఖ కింద చెందినటువంటి 1,00,000 గృహాలని, అలాగే టిడ్కోకి చెందినటువంటి 1,00,000 ఇండ్లని సంక్రాంతి నాటికి లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేసేందుకైతే ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది ప్రభుత్వం. ఓకేనా? సో, ఈ విధంగా మనకు త్వరలోనే దశల వారీగా రాష్ట్రంలో 3,00,000 ఇళ్లనైతే పంపిణీ చేయబోతుందన్నమాట. ఇక్కడి వరకు క్లియర్. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నెక్స్ట్ వచ్చేసి మనకు చాలామంది 2, 3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవడానికి అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎలిజిబిలిటీస్ అయితే చూద్దాం ముందు దీనికి మనకు. ఏపీ హౌసింగ్ ఫర్
ఆల్ స్కీమ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీస్ అయితే చూద్దాం. తెల్ల రేషన్ కార్డ్ అంటే వైట్ రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ ఫ్యామిలీకి చెందినటువంటి కుటుంబాలు అయితే ఉండాలన్నమాట అప్లై చేసుకోవాలనుకుంటే. లబ్ధిదారుడికి లేదా అతని కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండకూడదన్నమాట ఇది వరకు. సో ఫ్రెష్గా ఎవరికైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ మంజూరు అయితే అయి ఉండకూడదు. సరైనటువంటి ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలన్నమాట. లబ్ధిదారుని పేరు మీద కానీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ వ్యవసాయ భూమి మాగాని అయితే 2.5 ఎకరం, మెట్ట భూమి అయితే 5 ఎకరాలకు మించి అయితే ఉండకూడదన్నమాట. మెట్ట మేఘాని కలిపి మనకు 2 కలిపి 10 ఎకరాలకు మించి అయితే ఉండకూడదని చెప్తూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేదా స్థలం కేటాయించబడి ప్రస్తుతం ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లబ్ధిదారుని పేరు మీద లేనిచో అటువంటి వారికి కూడా అవకాశం అయితే కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఈ యొక్క పాయింట్స్ అనేటువంటి వాటిని అయితే గమనించాలండి. ముఖ్యమైన గమనిక, ఇంటి స్థలం కేటాయించినటువంటి 2 సంవత్సరాల లోపల ఇంటి నిర్మాణం అనేటువంటిది మీరు ప్రారంభించుకోవాల్సి అయితే ఉంటుంది. లేదు అనుకుంటే మీకు క్యాన్సిల్ అయితే చేస్తారనమాట. కుటుంబంలో మహిళ పేరు మీద ఇంటి పట్టాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కేవలం మహిళ పేరు మీద ఇంటి పట్టాలు అయితే ఇస్తారనమాట. గత ప్రభుత్వ హయాంలో లేఅవుట్లలో లేదా ఊరు బయట లేఅవుట్లలో స్థలం కేటాయించినటువంటి వారికి అక్కడ ఉండటం లేదా నిర్మించుకోవడం ఇష్టం లేనటువంటి వాళ్లకు ప్రస్తుతం కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది అయితే కల్పించడం జరుగుతూ ఉందన్నమాట. సో నెక్స్ట్ అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో హౌస్ సైట్ పొంది ఇల్లు కట్టుకోలేకపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఓకేనా. సో చాలామంది ఉండొచ్చు నాకు తెలిసి ఈ విధంగా. సో గతంలో రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా ఇంటి పట్టా పొంది ఉండి సో కింది తెలిపినటువంటి కారణాలతో ఏదైనా కారణం చేత ఇంటి నిర్మాణం ప్రారంభించినటువంటి వాళ్లకు పాత పట్టా రద్దు చేసి మరలా గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల భూమి అనేటువంటి దాన్ని అయితే పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు. అంటే ఈ కారణాలు అయితే ఉండాలన్నమాట. గ్రామానికి దూరంగా ఉండడం కావచ్చు, శ్మశాన వాటికకు దగ్గరగా ఉండడం కావచ్చు, అండ్ అదేవిధంగా మూడవది వచ్చేసి మనకు ఊరికన్నా దిగువన ఉండడం కావచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వేరే గ్రామంలో, ఓకేనా, మనకు వేరే గ్రామంలో ఇంటి పట్ట అనేటువంటిది ఇచ్చి ఉన్నా సరే ఈ కారణాల చేత ఏ కారణం చేత అయినా మీరు ఇళ్ళ నిర్మాణం అనేటువంటి స్టార్ట్ చేసుకోకపోయినట్లయితే మీకు కొత్తగా వాటన్నిటిని గతంలో ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా మీకు స్థలం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు, పైన చెప్పినటువంటి కారణాలతో పాటుగా లేఅవుట్ పట్టా పొంది ఉండి ఎటువంటి కారణం లేకపోయినా ఇటువంటి నిర్మాణ ప్రారంభించకపోతే అటువంటి పట్టాలకు సంబంధించి కూడా రద్దు చేసి మరలా కొత్త పట్టాలు అయ్యేటువంటివి హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇకపోతే మీరు దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటి కంపల్సరీగా కావాలండి. మీరు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోనండి. ఆధార్ కార్డులు జెరాక్స్లు అండ్ మీ యొక్క భార్యాభర్తది సంతకాలతో అయితే ఉండాలన్నమాట. రేషన్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, ఇద్దరిది భార్యాభర్తది, జాబ్ కార్డ్ జెరాక్స్, దాని తర్వాత దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అయితే ఉండాలి. పట్టా లేదా ప్రొవిజన్ సర్టిఫికేట్ జెరాక్స్ అయితే ఉండాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్ ఉండాలి అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డు ఒకవేళ భార్య ఒకటే ఉండి భర్త లేకపోయినట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే చాలు. లేదంటే భార్య లేకుండా భర్త ఉన్నట్లయితే సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఉన్నట్లయితే చాలు అనమాట. అండ్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ జెరాక్స్కి సంబంధించి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి డీటెయిల్స్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. మనకు త్వరలోనే ఈ యొక్క 2-3 సెంట్ల ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలు కూడా మొదలవబోతున్నాయి. నేను మీకు ఎప్పటికప్పుడు సమాచారం అయితే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.